మరి రెండోసారి నూతనంగా ఎన్నుకున్నటువంటి మీ పెద్దలు పాలాది మాణిక్ ప్రభు గారి మరి పుత్రుడు, మరి రెండోసారి అందరూ కూడా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పాలాది రామ్మోహన్ గారికి మరి కృష్ణ గారికి మరి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మొన్ననే మహబూబ్నగర్ జిల్లా ఎన్నికలు మరి ఆ ఎన్నికల్లో మరి ఏ విధంగా జరిగాయో వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడే మాట్లాడుతూ మిత్రుడు చెప్పాడు, మరి ఆ ఎన్నికల్లో మరి అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకొని మరి యునానిమస్ గా రెండోసారి నాకు అవకాశం ఇవ్వండి. వాస్తవంగా ఏ జిల్లాలో కూడా డివిజన్ వారికి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, కానీ మహబూబ్నగర్ కూడా డివిజన్ లేదు కాబట్టి రెండోసారి కూడా పోటీ చేయొచ్చు అని చెప్పేసి మహాసభ నుంచి వారికి చెప్పడం జరిగింది. మరి రామ్మోహన్ గారు మన అందరినీ రిక్వెస్ట్ చేసుకొని మరి ఇక్కడ పోటీలో ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురితో కూడా మాట్లాడుకొని నేను ఉంటాంటే వాళ్ళందరూ కూడా క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. మరి సడన్ గా మన యొక్క మహబూబ్నగర్ నుంచి వచ్చి ఒక మిత్రుడు మరి వేణుతో నామినేషన్ కూడా వేయించడం జరిగింది. అది ఎవరో కాదు, శ్యామసుందర్. మరి నామినేషన్ వేయించి మరి వాళ్ళ బిడ్డ కూడా చేసుకోవడం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మీకు పోటీ పెట్టి ఆయన సెటిల్మెంట్ చేయాలి, లేకుంటే పంచాయతీ పెట్టుకొని ఎలక్షన్లో తిరగాలి అందరూ కలిసి. ఆ విధంగా చేయడం, మళ్ళీ నేను మిత్రుడు వేరే గారిని నేను కూడా రాత్రి 10 వరకు రిక్వెస్ట్ చేసి అనవసరంగా వద్దు, విత్డ్రా చేసుకో, నెక్స్ట్ అవసరం ఉంటే అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ మీకు సపోర్ట్ చేసేటువంటి అధికారం ఉంటుంది, వాళ్ళకి అడగడానికి అధికారం ఉంటుంది. రామ్మోహన్ తప్పకుండా అప్పుడు సపోర్ట్ చేయాల్సిందే, నువ్వు విత్డ్రా చేసుకో అంటే మరి మంచి మనసుతో వాళ్ళ మిత్రుల సహకారం తీసుకొని మరి విత్డ్రా చేసుకొని ఏకగ్రీవంగా ఎన్నికకు మరి వాళ్ళు కృషి చేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఒక జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ పెద్ద మనుషులాగా చెల్లామనవుతూ మరి ఇంతగా కార్యక్రమాలు చేస్తున్నటువంటి అతను మరి ఈరోజు చెప్పారు, నాగర్ కర్నూలు జిల్లాలో నాగర్ కర్నూలు టౌన్ చాలా పెద్దది. మరి దాంట్లో ఇప్పుడే చెప్పారు మరి శివకుమార్ గారు మిత్రుడు, 8 సంవత్సరాల నుంచి ఎన్నికలు జరుగుతలేవు. అంటే ఏట్ల రాయి తీయడం అంటే కూట్ల రాయి తీయడం, ఏట్ల రాయి తీస్తా అని చెప్పి ఇప్పుడు రాష్ట్రంలో చెప్తున్నాడు. సొంత ఊర్లో ఎన్నికలు పెట్టుకుపోతుంది 8 సంవత్సరాల నుంచి. అంటే ఇక మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మరి గతంలో ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు మరి అందరు కలిసి అందరు చందాలు వసూలు చేసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ రోజులనే తెలివిగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ల్యాండ్ కొని దాదాపు ఈ రోజున 4 కోట్ల 5 కోట్ల రూపాయల పడుతూ ఆ ల్యాండ్ను మరి ఇంతవరకు డిస్ప్యూట్లో పెట్టి మనకు ఉన్నటువంటి ఇంతకుముందు మన రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు షాద్నగర్ కూడా కలిసింది కాబట్టి షాద్నగర్ వాళ్ళు మీ నాగర్ వాళ్ళు వచ్చి నాకు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది 4-5 నెలల కింద. ఈ ల్యాండ్ ఇట్లనే ఉంది, అన్యాక్రాంతం అవుతుంది, మరి శ్యామసుందర్ పేరునే ఉంది, అది ఎవరి పేరు కూడా మాకు తెలియదు అని వాళ్ళు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. అది ఇంతవరకు కూడా ఇక్కడ సెటిల్మెంట్ చేయట్లేదు. నాగర్ కర్నూలు జిల్లా ఆర్యవైశ్య మహాసభకు మరి అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంలో అక్కడ ఒక పెద్ద మనిషి, ఆయన పేరు కరెక్ట్ నాకు గుర్తులేదు, మరి అక్కడ కొంచెం స్థలాన్ని ఇవ్వడం జరిగింది. 500 గజాలు 1000 గజాలు స్థలాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడే శివకుమార్ గారు కూడా ఆ విషయం చెప్పారు, విశ్వనాథం గారు. మరి దాంట్లో ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు, ఎలాంటి బిల్డింగ్ కట్టలేదు. ఈరోజు మళ్ళీ ఒక పాంప్లెట్ తెలుసుకొని రాజకీయ పార్టీ మాదిరిగా మేనిఫెస్టో తయారు చేసుకొని నేను ఈ హాస్టల్ కడతా, హాస్పిటల్ కడతా, ఆ బిల్డింగ్ కడతా, ఈ బిల్డింగ్ కడతా అని తిరుగుతున్నాడు ఊర్లో పట్టుకొని. మనకి ఎటువంటి మేనిఫెస్టో లేదు, మనం ఏం చేయాలని గ్యారంటీ లేదు. అందరు 33 జిల్లా వాళ్ళు ఉన్నటువంటి అధ్యక్షులు సహకరిస్తే మనం ఏ కార్యక్రమాన్ని చేస్తాం. మన సొంత పైసలు పెట్టి చేసేది ఉండదు. కాకపోతే మనం కూడా కొంత డ్రైనేజ్ ఇవ్వచ్చు మన దగ్గర ఉన్న కాడికి. కానీ ఎప్పుడైనా ఒక మేనిఫెస్టో తయారు చేసుకొని మళ్ళీ దాన్ని ఏదో సత్రం తయారు చేసి ఊర్లన్నీ తిరిగి ఆ సత్రాలు ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా చేయాలని ఒక 4 నెంబర్ పెట్టుకొని ఊళ్ళు మొత్తం తిరిగి ఆ పాంప్లెట్ వస్తుంటే తీసి అక్కడ పడేస్తుంది తప్ప ఎవడ పాంప్లెట్ జేబులో పెట్టుకోవట్లేదు. ఆ పాంప్లెట్ తీసి దానికి గర్ల్స్ హాస్టల్ కట్టాలి, బాయ్స్ హాస్టల్ కట్టాలి, హాస్పిటల్ పెట్టాలి, వృద్ధాశ్రమం పెట్టాలి, ఉండలేనివన్నీ అన్నీ పెట్టాడు తీసుకొచ్చి. ఆ విధంగా ఈ ప్రచారం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. మరి అది మంచి పద్ధతి కాదు. మరి 5 ఎకరాల స్థలం అంటే ఈరోజు దాదాపు 100 కోట్ల రూపాయల వాల్యూ ఉన్నటువంటి స్థలం. అది ఓన్లీ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకే చెందుతుంది కాబట్టి దాంట్లో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి, ఏం డెవలప్మెంట్ చేస్తే మన రాష్ట్రంలో మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు
ఉన్నటువంటి బీద వాళ్ళకు దానికి ఆదాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఒక కమిటీ అపాయింట్ చేసుకొని ఆ కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుంది. ఇక ఈయన పాంప్లెంట్ పెట్టుకొని ఏ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేయకుండా మనం ఏం చేయలేము. నా సొంత డిసిషన్ ఉండదు, ఆయన సొంత డిసిషన్ కాదని ఆ పాంప్లెంట్ కొట్టించుకోవడానికి. ఆ పాంప్లెంట్ కొట్టేంత మాత్రాన దాదాపుగా ఆర్యవైశ్య మహాసభలో 120 నుంచి 130 మంది కార్యవర్గం పాలకవర్గం ఉంటుంది. దాంట్లో డిసిషన్ తీసుకున్న తర్వాత ఒక కమిటీ అపాయింట్ చేసి ఆ నిపుణుల కమిటీ పెట్టుకొని మరి ఇంత పెద్ద ప్రాజెక్టు ముందుకు పోతున్నందుకు అవన్నీ చేస్తూనే ఉంటుంది. కాబట్టి నేను రేపు పొద్దున పాంప్లెంట్ చేస్తాను, మళ్ళీ అధ్యక్షుడు కావాలంటే నేను చేస్తా అది చేస్తా అని చెప్పి పాంప్లెంట్ చేసుకొని తిరిగితే మళ్ళీ ఏ జిల్లా కూడా నేను రాలేదు. ఇంకా ఆ విధంగా ఇటువంటి చిల్లర శాస్త్రం చేసుకోవడం మానుకుంటే చాలా బాగుంటుంది. మరి ఇప్పుడే మీరు అందరు కూడా మాట్లాడారు చాలా మంది. మరి ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల్లో ఉన్నటువంటి మీకు ఉన్నటువంటి 5 జిల్లాల్లో కూడా ఉన్నటువంటి సభ్యత్వం మొత్తం 3 జిల్లాల్లో మాత్రమే ఉంది. మరి ఇక్కడ వనపర్తి, మరి మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ఎన్నికలు మరి కోర్టు పోవడం మూలంగా స్టే వచ్చేది వాయిదా పడ్డది. ఆ కోర్టుకి ఎందుకు పోయిందో వాళ్ళే చెప్పాలని మరి ఎన్నికలు నిర్వహించడం, కోర్టు పోవడం, స్టేలో తీసుకురావడం జరిగింది. మరి మహబూబ్ నగర్ జిల్లా కూడా రీసెంట్గా జరిగితే అది కూడా ఎన్నికలు పోయేటువంటి పరిస్థితే ఉండే, కానీ అమ్మవారి ఆశీర్వాదంతో మరి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఈరోజు వనపర్తి జిల్లా వాళ్ళు, మరి అదేవిధంగా గద్వాల జిల్లా వాళ్ళు, నారాయణపేట కానీ చిన్న చిన్న జిల్లాలవి చిన్న చిన్న సభ్యత్వం ఉన్నటువంటి జిల్లాలు. ఈ 3 జిల్లాలో మాత్రమే సభ్యత్వం ఉంది. ఈరోజు మీ అందరూ కూడా మహబూబ్ నగర్ 3 జిల్లాల్లో ఒక ఎన్నిక కాలేదు. 2 జిల్లాల వనపర్తి వాళ్ళు కూడా నాకు అందరు టచ్లో ఉన్నారు. మరి ఇక్కడే కూర్చున్నటువంటి డిఓ ప్రభాకర్ కానివ్వండి, కల్వరాజు గారు కానివ్వండి, మరి గుంత మల్లేష్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మరి నాకు టచ్లో ఉన్నారు. మనందరూ కూడా ఆర్యవైశ్య మహాసభను సపోర్ట్ చేస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నారు. చాలా మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడ మా సొంత జిల్లా, నా సొంత జిల్లా, మీ సొంత జిల్లానే ఎలక్షన్ పోస్ట్పోన్ అయిందంటే దాన్ని ఎలక్షన్ జరుపుకోలేకపోయినాను. 5 నెలల కింద మీకు లెటర్ ఇస్తాము అన్ని జిల్లాల్లో ఎలక్షన్ జరిపించాలంటే లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఎన్నికలు జరపకుండా 3 సార్లు ఉత్తరాలు రాసిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్లు ఇచ్చి మరి ఈ విధంగా చేసుకోవడం మరి ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి దాన్ని ఎలక్షన్ల వరకు తీసుకెళ్లి మరి నాగరిక ఎలక్షన్ 6వ తారీఖున మళ్ళీ కోర్టు స్టే ఇవ్వడం జరిగింది. 6వ తారీఖు వరకు, దాని తర్వాత ఎన్నికలు కావాలి. ఈ రోజు ఫస్ట్ టైం తెలంగాణ హిస్టరీలో 33 జిల్లాల్లో కూడా ఎన్నికలు పూర్తి కావడం జరుగుతూ ఉంది. 5వ తారీఖు 6వ తారీఖు లోపల ఎన్నికలు పూర్తి కావడం జరుగుతూ ఉంది. నాగర్ కర్నూలు ఒకటి తప్ప, అది కూడా కోటాడు వేస్తే 6వ తారీఖు తర్వాత అది కూడా ఎన్నికలు జరిపిస్తాం. అన్ని 100% ఎన్నికలు అయితే అది ఒక జిల్లా అయినా కాకుండా ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు మాత్రం అనుకున్న టైంకి మార్చి 25వ తారీఖు లోపల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి మరోసారి మీ అందరూ నేను మాయ చేస్తా ఉన్నాను. మరి మీరు ఒక ఎన్నికలు అంటూ వస్తే, ఓటింగ్ అంటూ వస్తే మీరు మహబూబ్ నగర్ జిల్లా నుంచి మరి మిత్రుడు రామ్మోహన్ గారి సహకారంతో ప్రతి ఒక్కరు కూడా ఆర్యవైశ్య మహాసభలో మరి నేను కాంటాక్ట్ చేస్తున్నాను. కాబట్టి మీ అందరి సహకారంతో మీరు అందరూ అత్యధిక మెజారిటీతో ఓటేసి గెలిపించేసి మళ్ళీ ఇంకోసారి ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలంటూ జరగద్దు. అందుకని ఆర్యవైశ్య మహాసభ డెవలప్మెంటే జరగాలి, కానీ ఎన్నికల జోలికి పోకుండా ఎవరైనా 2 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ ఎన్నికల్లో కావాలనుకుంటే యునానిమస్ గా చేసుకొని మన సంఘ అభివృద్ధికి తోడ్పడాలి తప్ప ఈ ఎన్నికలు పెట్టుకొని రాజకీయ పార్టీలాగా తిరిగి ఈ విధంగా ప్రచారాలు చేసుకోవడం అనేది జరగకూడదని చెప్పేసి మరి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, నేను ఉమ్మడి రాష్ట్రంలో కూడా అధ్యక్షుడిగా పనిచేశాను. ఆ రోజు కూడా 7 మంది నామినేషన్ చేశారు. మరి రోసయ్య గారి దగ్గరికి కనీసం 1 వారం రోజులు తిరిగి అందరినీ కూర్చోబెట్టి విత్డ్రా చేయించి యునానిమస్ గానే జరిగింది, కానీ ఎన్నికలు మాత్రం జరగలేదు. మరి సందర్భంగా మీ అందరూ కూడా మరోసారి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి రానున్న రోజుల్లో మరి మీరు ఏ విధంగా మరి బుద్ధి చెప్తారో మీరు అందరూ ఒకసారి ఆలోచించాలి. ఏదో మా ప్రాంతం మీరు న్యాయానికి పనిచేయండి, మంచికి పనిచేయండి, సేవకు పనిచేయండి. ప్రతి ఒక్కరికి అవసరం వచ్చే విధంగా ఏ కార్యక్రమాలు నిర్వహిస్తామో దాని గురించి పనిచేయండి తప్ప ఇటువంటి మాయమాటలు చెప్పి ఇటువంటి పాంప్లెట్లను నమ్మకుండా మీరందరూ మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకొని మరి మా రామ్మోహన్ గారు కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఎన్నికలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీ ఓటును వినియోగించుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బాలాని మాణిక్రావు గారు కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా మరి ఏ విధంగా అయ్యాడో మీకు తెలుసు. అది ఎక్కడ కూడా మీ ఒక్క జిల్లాతోని వారి అధ్యక్షుడిగా కాలేదు. వారి అధ్యక్షుడు కావడానికి మేము ఎంత కృషి చేసామో మాకు తెలుసు. ఆ రోజున అకీం మురళి అటువంటి పెద్ద మనిషి కూడా తప్పుకొని వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. మరి మాణిక్రావు గారు
మరి ఎంతో మంది అధ్యక్షుల దగ్గర మరి రోసే గారి గిట్ట ప్రభుత్వంలో ఏ విధంగా పనిచేసి లాస్ట్కు ముఖ్యమంత్రి అయ్యాడో మరి మాణిక్ ప్రభు గారు కూడా అదే విధంగా ఎంతో మంది అధ్యక్షుల దగ్గర పనిచేసి మరి లాస్ట్కు మహాసభ అధ్యక్షుడిగా వారు కాగలిగారని చెప్పి మరి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా మహాసభలో ప్రత్యేకంగా అడిషనల్ జనరల్ సెక్రటరీ పోస్ట్ అనేది అదొక మాణిక్ ప్రభు గురించి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి మరోసారి మీరందరూ కూడా అవకాశం ఇచ్చి ఆర్యవైశ్య మహాసభకు తోడ్పడాలని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.